నచ్చిన యాక్టివిటీ అన్నా చేయలేరు. 20 to 30 lakhs అయితే ఉంది. మీ గురించే ఈ వీడియో. నేను ఇప్పుడు దాకా అయితే ఒక 3 వీడియోస్ అనేవి చేశాను మీకు ఎంసెట్ ప్రిపరేషన్ గురించి. అయినా సరే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే చూద్దాంలే చేద్దాంలే మనకెందుకు వస్తుంది, 2 వారాలు కాలేజ్కి వెళ్దాం, వాళ్ళు ఏం చెప్పకపోతే అప్పుడు చూద్దాం, ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎంసెట్ కాలేజెస్ బాగోవు కదా, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇలా చాలామంది అయితే ఉంటారు. మీ గురించే ఈ వీడియో. నిజాలు మాట్లాడుకోవచ్చు, ట్రూత్ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మనకి సీట్ రాకపోతే ఎలా ఉంటుంది, సీట్ వస్తే ఎలా ఉంటుంది. సపోజ్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాశారు, ఏదో రాశారు అలాగా మీకు 39 మార్కులు వచ్చినాయి అనుకోండి, మనకు ముందర ఉండేది ఒకటే బీటెక్, ఇంకా ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వాలి. మనకి ఇప్పుడు బేసిక్ ఎంసెట్ కాలేజెస్లో సీట్ అనేది 8 లక్షలు అయితే ఉంది మినిమం. సో మీరు మ్యాక్సిమం ఎంత అయినా ఉంటారు. సో మీరు బయట ప్రైవేట్ యూనివర్సిటీ అయ్యి చూసుకుంటే 20 to 30 lakhs అయితే ఉంది. మీ పేరెంట్స్ అయ్యి మనం మిడిల్ క్లాస్ కాబట్టి చదువుకు అయితే ఎంతన్నా పెడతాం. ఒక 20 లక్షలు పెట్టి మీరు ఒక యూనివర్సిటీలో కానీ దేంట్లో కానీ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఒక నెల బాగానే ఉంటారు, మీకు ఇంట్రెస్టింగ్గా 20 లక్షలు పెట్టారు కదా ఏదో చేద్దామని బాగానే ఉంటుంది. ఇంక తర్వాత మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అసైన్మెంట్స్, రికార్డ్స్, మిడ్ 1, సెమ్, ల్యాబ్లు అండ్ ల్యాబ్ సార్ల దగ్గర చేతకుండా ల్యాబ్ తొక్కేస్తారు, ఇవన్నీ అయితే ఉంటాయి. మీరు అన్నీ దాటుకొని మీకు పొద్దుట లెగ్గానే 20 లక్షలు గుర్తొస్తాయి. మీకు 20 లక్షలు అంటే మామూలు కాదు. రోజుకి మీకు 1500 నుంచి 2000 రూపాయలు మీ మీద పెడుతున్నారు. ఓకేనా, మీకు అయ్యే గుర్తొస్తాయి 20 లక్షలు. మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సెమ్ 1 జాగ్రత్తగా రాసుకుంటే అలా సెమ్ 2 రాసుకోగానే ఒక సంవత్సరం అయిపోద్ది. సంవత్సరం అయిపోగానే 9 CGP అలాగ వస్తుంది. మీరు వెనకాల చూసుకుంటే ఏముండదు, ఫస్ట్ ఇయర్ అంతా ఏముండదు. ఎందుకంటే మీకు నచ్చిన యాక్టివిటీ అన్నా చేయలేరు. ఎందుకంటే కరెక్ట్గా ఫెస్ట్లు వచ్చేటప్పుడే మీకు విడ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీ పేరెంట్స్ అన్ని లక్షలు కట్టారు కదా, చదువుకోవాలి కదా, మరి అంత పార్టిసిపేషన్ అన్నా చేయరు. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ అయిన ఇప్పుడు గేమ్స్ అయ్యి ఇంట్రెస్ట్ అనుకోండి, దాని మీదకి అంత అలా కూడా వెళ్ళదు. మీకు 20 లక్షలే గుర్తొస్తాయి. సో మీకు ఆ ఫస్ట్ ఇయర్ అవగానే వెనకాల చూసుకోండి ఏం కనపడదు. ఇంకా మీకు ట్రూత్ ఏంటంటే ఇంకో 2 సంవత్సరాలు అయినాయి అనుకోండి, ఇప్పుడు దాకా మీరు చదివింది అండ్ మనకి ఇంటర్వ్యూకి కావాల్సింది సంబంధం ఉండదు. అండ్ కంపెనీ రిక్వైర్మెంట్కి మనం చదువుకున్న సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు అయిపోయాక వేరే కోర్సులు అవి తీసుకొని అక్కడ మళ్ళీ నేర్చుకోవాలి డబ్బులు కట్టుకొని. మీరు అలా కోర్స్ తీసుకొని చేసిన తర్వాత ఏదో ఒక చిన్న జాబ్ అయితే వచ్చింది, యావరేజ్ ప్యాకేజ్ 5 LP అనుకోండి మినిమం. ఇప్పుడు ఫ్రెషర్స్ అందరికీ మీకు గట్టిగా కష్టపడితే 5 to 6 LP మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో మీ కటింగ్లు అన్నీ పోను, మీ ఖర్చులు అయ్యి పోను, ఉన్న డబ్బులు మీరు ముందర పెట్టిన 20 లక్షలు అన్న తర్వాత కోర్సుకి పెట్టిన డబ్బులు అప్పు తీర్చుకోవడానికి చూసుకోండి. మీకు యావరేజ్న 10 సంవత్సరాలు అవుద్ది. అంటే మీరు 16 సంవత్సరాలు చదువుకున్నది ఈ 10 సంవత్సరాలు అప్పు తీర్చడానికి మొత్తం అయిపోయింది లైఫ్ అంతా. సో ఇంత ఎఫెక్ట్ అయి ఉంటుంది ఒక ఫ్రీ సీట్ వల్ల. ఇది ఒక మిడిల్ క్లాస్ వాడికి. సో ఈ ఫ్రీ సీట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఒక బీటెక్ కాలేజ్ ఉందనుకోండి, అది ఎంసెట్ కాలేజ్ అవని యూనివర్సిటీ అవని, అక్కడ చెప్పేది ఏమి ఉండదు, స్పూన్ ఫీడింగ్ అన్నది చెయ్యరు. ఓకేనా, ఏం చెప్పలేని దానికి మనం 20 లక్షలు అన్నది పెట్టుబడి పెడుతున్నాం. ఓకేనా, ఆ 20 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు మనం ఏం చేస్తాం, అకాడమిక్స్ ఒకటే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మన పేరెంట్స్ 20 లక్షలు పెట్టారు కదా, మాకు నువ్వు చదువుతున్నావు లేదని చెప్పడానికి ఏం చెప్తాం, మనం CGPA చూడన్నా అని చూపిస్తాం. ఇప్పుడు CGPA అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తాం. అంత కష్టపడి అకాడమిక్స్ ఫోకస్ చేసినా లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి తెలుస్తుంది మీకు. ఇందుకే మీరు చూసుకున్నా మీకు నచ్చిన పని ఒకటి చేయరు. ఓకేనా, మీకు నచ్చిన ఏదన్నా చేద్దాం అనుకున్నా సరే ఇంట్లో అంత సపోర్టివ్గా ఉండరు. మీకు 20 లక్షలు కడుతున్నారు కదా, అకాడమిక్స్ మీద ఫోకస్ చేయమంటారు. మీకు క్రికెట్ ఆడదామన్నా ఉండదు, వాలీబాల్ ఆడదామన్నా ఉండదు, ఏ చేయాలన్నా సరే అంత స్పోర్టివ్గా అయితే ఉండదు. ఓకేనా, సో ఇవన్నీ మీకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకే ఒక ఛాన్స్, ఎంసెట్ 2025 ఇదైతే మాత్రం మీరు ఖచ్చితంగా కొట్టాలి. ఓకేనా, 2 months ఉన్నాయి, జాగ్రత్తగా కష్టపడండి. ఇప్పుడు దాకా మనం ఎంసెట్ ఫ్రీ సీట్ రాకపోతే దాని కాన్సిక్వెన్స్ అయితే చూసాం. సో మన ఫ్రీ సీట్ తెచ్చుకోవడం అన్నది మన 100% అన్నది మనం ఇవ్వాలి. అది వచ్చిందా లేదన్నా సెకండరీ. సో మనకు ముందర ఉన్న ఏంటంటే మన కోర్స్ కానీ ఆన్లైన్ కోర్స్ కానీ మనకు ఒక గైడ్ కానీ అయితే కావాలి. సో మనకు ముందర ఉన్నాయి ఏంటంటే వేదాంతు ఛానల్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన వార్ 2.0 అన్స్టాపుల్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కోర్సులు అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేవి క్లోజ్ అయిపోయినట్టు ఉన్నాయి. సో మీరు కంగారు పడవద్దు, మనకు ఇంకొక ఆపర్చునిటీ అయితే ఉంది, స్పార్క్ అకాడమీ వాళ్ళు అయితే మనకు ఆన్లైన్ కోర్స్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని ఎంసెట్ బ్యాచెస్ అన్నాయి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారు. March 31st నుంచి అయితే ఒక బ్యాచ్ అండ్ April 7th నుంచి అయితే ఒక బ్యాచ్ అన్న స్టార్ట్ అవుతుంది. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యాచ్లో అన్నది జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ గైడెన్స్ అన్నది ఉంటుంది. అండ్ ఈ కోర్సులు ఏముంటాయంటే మనకి డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి అండ్ లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి. మనకి చాప్టర్స్ అయ్యి మంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ యొక్క లైవ్ సెషన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి మంచి షార్ట్ కట్స్ టిప్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో
ఇదైతే మనకి బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు దాకా మీరు స్టార్ట్ చేయలేదు అనుకుంటే ఇప్పుడు అన్నా సరే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. వీళ్ళ ప్రైస్ వచ్చేసి 1999 అయితే పెట్టారు. ఒకవేళ మీరు ఎఫెక్ట్ చేయగలిగితే ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. వీళ్ళ డెమో క్లాసెస్ అన్నాయి, కింద లింక్ ఇచ్చాను. సో ఆ కింద లింక్లో యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అయితే మనకి డెమో వీడియోస్ అయితే ఉంటాయి. మీకు చూడండి, నచ్చితే అయితే మీరు కోర్స్ అన్నది తీసుకొని కంటిన్యూ అయితే చేయండి. మన ఓన్లీ టార్గెట్ ఎంసెట్ ఫ్రీ సీట్ అన్నది తెచ్చుకోవాలి. సపోజ్ నన్ను తీసుకోవచ్చు, నాకు 5600 ర్యాంకు, నాకు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను, ఫ్రీ సీట్ సిఎస్సి కోర్. నాకు అకాడమిక్స్ మీద జీరో ఇంట్రెస్ట్, జీరో. నేను అసలు క్లాసెస్కి వెళ్తాను, లాస్ట్ బెంచ్లో కూర్చుంటాను, వచ్చేస్తాను. నేను క్లాసెస్ అసలు ఇవన్నీ కూడా నేను మిడ్లు అసెంబ్లీ అని ఏం చేస్తానంటే ఒక డే ముందర ఒక నైట్ అవుట్ చేస్తాను, అది సరిపోతుంది. దాని మించి ఎక్కువ ఫోకస్ చేయను. అటెండెన్స్ కూడా 75% ఉండేలా చూసుకుంటాను. మిగిలిన టైం అంతా ఏం చేస్తానంటే నాకు నచ్చినవి చేస్తాను. సపోజ్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ ఇస్తున్నా, కంటెంట్ క్రియేషన్ చేస్తాను. ఈ కంటెంట్ క్రియేషన్లో వీడియో ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, థంబ్నెయిల్ ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. ఇవన్నీ నేర్చుకున్నాను నేను. నాకు షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా ఇష్టం. నేను 2 రీల్స్ అనేది తీసాను, మా వాళ్ళు సినీ క్లబ్లో అవి ఉంటాయి, 2 రీల్స్ అనేది తీసాను. రోబోటిక్స్ అంటే ఇష్టం, రోబోటిక్స్ వర్క్షాప్లో చేశాను. సో దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా పీపీటీ ప్రజెంటేషన్ అంటే ఇష్టం, పీపీటీ ప్రజెంటేషన్ అనేది ఇచ్చాను. డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ కూడా చేశాను. ఇన్ని యాక్టివిటీస్ చేశానంటే నాకు ఫ్రీ సీట్ వస్తాం వల్లే. సో నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. సో మా డాడీ కూడా ఏమో అడగరు, నన్ను చెప్తే నేను క్లియర్గా. సో ఈ డాడీ ఈ సీజీపీలు అయ్యి మనకి పని అవ్వవు, మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవుతుంది అని నేను క్లారిటీ అన్నది ఇచ్చాను. పైగా నాకు ఫ్రీ సీట్ కాబట్టి నేను మా డాడీని ల్యాప్టాప్ కావాలి డాడీ, నాకు థంబ్నెయిల్ ఎడిటింగ్ ఇవన్నీ కావాలని చెప్పాను. కొనిచ్చారు. ఇంకా వాళ్ళకి దిగులేముండదు, వాళ్ళ ఫ్రీ సీట్ వాడి చేసుకుంటున్నాడు అని చెప్పి కొనిచ్చారు. ఇప్పుడు అదే నువ్వు 20 లక్షలు పెట్టి కాలేజ్లో జాయిన్ అయ్యావు అనుకోండి, నువ్వు ల్యాప్టాప్ కావాలని అడిగావు అనుకోండి, కొంటారు. కొనిన తర్వాత నువ్వు దాంట్లో ఏదో చేయాలన్నా సరే నీకు అవ్వదు, మనసు ఒప్పదు. 20 లక్షలు కట్టారు కదా చదువుకుందాం ఆ టైప్లో వెళ్ళిపోద్ది, ఏం చేయాలన్నది తెలియదు. సో ఫ్రీ సీట్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇలా ఉంటాయి. మనకు ఒక వింగ్స్ అన్నవి వస్తాయి, మనకు నచ్చింది చేయొచ్చు. ఇప్పుడు అదే నువ్వు గేమ్, నీకు క్రికెట్ అన్నది ఇష్టం, నీ క్రికెట్లో ఎదుగుదాం అనుకుంటున్నావు. సో నీకు ఎంసెట్ అన్నది చిరాకు, రాయలేదు అనుకో, నీకు ఇంక క్రికెట్ అన్న దాని మీద ఉండదు నీకు ఇంట్రెస్ట్, అకాడమిక్ సీట్ల మీదకి వెళ్ళిపోద్ది, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు నుంచే నువ్వు కష్టపడ్డావు అనుకో, ఎంసెట్లోని ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. నీకు ఎంసెట్లోనే కష్టపడలేదంటే ఇంక బీటెక్లో అన్నది నువ్వు కష్టపడలేవు. ఎందుకంటే ఎంసెట్లో పీక్లో కష్టపడినోడు బీటెక్లో తగ్గిపోద్ది ఆ ఎనర్జీ అన్నది. సో ఎంసెట్లో ఎంత కష్టపడ్డావో బీటెక్లో అంత పైకి వెళ్తావు. నీకు ఎంసెట్లో చదివింది కూడా ఎక్కడికి పోదు. నీకు బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్నది ఎంసెట్కి ఎక్స్టెన్షన్, అది థర్డ్ ఇయర్ ఎలాగో బీటెక్ ఫస్ట్ ఇయర్ అలాగే. సో మీకు అందులో ఉండే కాన్సెప్ట్లో ఉంటాయి. సో మీరు అది బాగా చదువుకుంటే, దీంట్లో పైపైన చదువుకుంటే సరిపోద్ది. ఎంసెట్కి వచ్చే బెనిఫిట్స్ ఇలా ఉంటాయి. మీరు స్టార్ట్ చేయకపోతే మాత్రం ఇదే తప్పు. నేను ఛానల్ పెట్టడం కూడా ఇదే పాయింట్ మీద పెట్టాను. చాలామంది 39, 35 దగ్గర ఆగిపోతున్నారు. వాళ్ళ కొద్దిగా కష్టపడి, ఒక నెల కష్టపడి 10 మార్కులు 20 మార్కులు వేస్తే తెచ్చుకున్నారు అనుకోండి, 40, 50 తెచ్చుకున్నారు అనుకోండి, ఒక ఫ్రీ సీట్ అన్నది వచ్చేది. సో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేయడానికి ఉంటుంది. అది నేను చెప్తుంటా. ఇప్పుడు మనకి డబ్బులు కట్టారనుకోండి, వెనకాల నుంచి ఒక ఫోర్స్ అన్నది ఉంటుంది, మనం చదువుకోవాలి, ఏదో చెయ్యాలని ఇలా అని. ఆ ఫోర్స్ అన్నది ఉంటుంది. నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవచ్చు, మంచి జాబ్ అన్నది ఉపయోగపడుతుంది. సో ఈ పాయింట్ మీద నేను యూట్యూబ్ ఛానల్ అన్నది పెట్టాను. చాలామంది ఎంసెట్కి వచ్చేటప్పటికే నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇవన్నీ వదిలేండి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫ్రీ సీట్ రాలేదనుకోండి, మనకి ఇంజనీరింగ్ అంతా బీడీల కింద అయిపోద్ది. ఇంకా అసలు ఒక్క పని మనకి నచ్చిన పని చేయలేము, క్రియేటివ్గా కానీ ఏదన్నా సరే. ఒక్కసారి ఫ్రీ సీట్ తెచ్చుకోండి, మీకు రెక్కల కింద వింగ్స్ కింద వచ్చేస్తాయి. ఇంకా సో మనకి చిన్న చిన్న బౌండరీస్ అన్నీ పాటించుకుంటే, బౌండరీస్ అంటే 75% అటెండెన్స్, మిడ్స్ అయ్యి జాగ్రత్తగా రాసుకొని, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మనకి నచ్చింది చేసుకోవచ్చు. మంచి జాబ్ అన్నది కూడా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. సో బేడీలు వేసుకోవాలా, మీకు రెక్కలు రావాలా అన్నది 2 monthsలో అయితే డిసైడ్ అవుతుంది. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. గట్టిగా ట్రై చేయండి, ఏదోటి అవుద్ది. మీ 100% అయితే మీరు ఇవ్వండి, కట్టేయండి ఇంకా.